చేస్తారు. ఈ చేసే పరిపాలన ప్రజలకు ఎంత మేలు జరిగింది. మీరు కాపు కులస్తులుగా, కమ్మ కులస్తులుగా మీరిద్దరూ కలిసిపోయినంత మాత్రాన రాష్ట్రం మొత్తం మీ చేతిలోకి వచ్చిందన్నట్టు మీరు అనుకుంటే కమ్మ కులస్తులు, కాపు కులస్తులు అనేక మంది ఈ మధ్య సోషల్ మీడియాలో పెడుతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి. అదే విధంగా కాపులకు సంబంధించినటువంటి లీడర్లు వాళ్ళకన్నా ఎక్కువ మా దగ్గర ఉన్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఇద్దరం కలిసింటేనే ఓట్లు వచ్చినాయి, మీ ఇద్దరు కలిసింటే రాగా ఎన్నికల కమిషన్ కలిసింటే ఓట్లు వచ్చిందని నిన్న మీ పార్టీకి సంబంధించినటువంటి నిర్మలా సీతారామన్ గారి భర్త అక్కడ మీకు చంద్రబాబు నాయుడు గారికి సలహాదారుడుగా ఉన్నటువంటి వ్యక్తి, పార్టీ చిరంజీవి గారు పెట్టేప్పుడు పిఆర్పిలో అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ నిన్న ఆరోపణ చేసినారు. ఒక్కసారి చూడండి, మీకు తెలుస్తుందో లేదో. ఈవీఎంలతో మనం మేనేజ్ చేసుకున్నాం, మనకు ఓటు పడింది లేదు. మనం రాత్రి 12 గంటలుగా కూడా మనం జరిగింది. తర్వాత మరుసటి రోజు 11 గంటల వరకు ఎన్నిక జరిగింది. ఆ తర్వాత రాత్రికి మనకు 30,000 40,000 ఓట్లు వచ్చాయి. తెల్లవారాలకు ఒక్కొక్క నియోజకవర్గంలో 33,000 మెజార్టీ వచ్చినాయి. ఆ మెజార్టీ రావడానికి కారణం ఏంటంటే మనం మేనేజ్ చేసింటే వచ్చినాయి, మనం చూసి రాలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ వచ్చిన తర్వాత మాకు మీరు ఎట్లా చెప్తే అట్లా కలెక్టర్లు, ఎస్పీలు, సిఎస్లు, డీజీపీలు మార్చుకుంటా వచ్చినారు. కాబట్టి మీకు ఈ విధంగా వచ్చిందనేది మీరు అనుకోకుండా మీకు ముందే తెలుసు, మీ నాయకులకే తెలుసు. ముందు ఎవరికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీకి అందరికీ తెలుసు. ఆల్రెడీ బీజేపీలో మా దగ్గరికి వచ్చే మాకు వద్దయ్య పొత్తు, మేము పొత్తు పెట్టుకోం, మేము సింగిల్ గా ఉంటామని చెప్పిన తర్వాత లాస్ట్ అపాయింట్మెంట్ ఇవ్వండి, మేము కలిసారంటే అపాయింట్మెంట్ ఇచ్చినా ఇదే మాటలే కదా. అనవసరంగా ఆయన ఎందుకు ఇబ్బంది పెడతారు వద్దుకో అన్న తర్వాత వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో ఇష్టం లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు పదే నేను వాళ్ళ కాళ్ళు పెట్టుకుని ఒప్పించినానని ఆయన నోటితో చెప్పిన తర్వాత వీళ్ళంతా మాట్లాడుకోవడానికి మళ్ళీ ఢిల్లీకి పోయి పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా పురంధేశ్వరి గారు, లోకేష్ గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అందరూ పోయి మాట్లాడుకొని మేనేజ్ చేసి ఓట్లు పడినాయి అనేది మనం గుర్తించుకోవాలి సార్. 660 హామీలు ఇచ్చిన తర్వాత 14 నుండి 19 వరకు ఏమి అమలు చేసినాము. ఆ తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని పెట్టుకొని తిరుమలలో మనం బ్రహ్మాండమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చినాము, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినాము. అవి ఇవ్వలేదు, ఇవి ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బయట నుండి సపోర్ట్ చేసినట్టు లోపలికి వచ్చే మనకి ఏదైనా మేలు జరుగుతుందేమో కాబట్టి ఈరోజు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏదైనా మేలు జరుగుతుందని ఆలోచన చేసినారు. అక్కడ కాపులకు వచ్చింది లేదు, అక్కడ కమ్మలకు చేసింది లేదు.